రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలేదు. అయినా మా అంతల మేమే మన రాష్ట్రం మన ప్రజలని పాప ఈయన ఇంట్లో నుంచి తెచ్చిస్తాండి ఆ సొమ్ము. ప్రజల కష్టం, వాళ్ళు కట్టే ట్యాక్సులు, ఆ ఆదాయము నీకు బడ్జెట్ రూపంలో వస్తూ ఉంది. నిన్ను ఎవడడిగి నీ కొడుకుని మంత్రిని చేయమన్నాడు? మీ కూతుర్ని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలలో ఓడగొడితే ఎవరు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వమని చెప్పి నీకు మందిగోళీలు వేసేటువంటి నీ సంతోష్ రావుకు ఎవడు ఏమన్నారు రాజ్యసభ? నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తాను కదా, మరి ఆ హామీ ఏమైంది? చేయని చేసినా ఇదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు నీ ఇంట్లో నుంచి తెచ్చినట్టు. తెలంగాణ ప్రజలను అవమానపరచక, తెలంగాణ రైతులను అవమానపరచక కేసీఆర్ గారు మీరు మీ ఇంట్లో నుంచి ఏం తెచ్చేయలే. పైగా తెలంగాణ పేరు చెప్పుకొని మీరు లక్షల కోట్లు దోసుకున్నారు. దోసుకునే కాక ఇంటిల్లి పాటి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మీకు ఏ అర్హత ఉన్నది? మీరు చేసిన పనికి, మీ కుటుంబం చేసిన పనికి ఈ స్థాయి పదవులు అనుభవించేటువంటి అర్హత మీకున్నదా? ఏనాడైనా తెలంగాణ ప్రజలు దాన్ని ప్రశ్నించిర్రా? ఈరోజు మా సొమ్ము మేము తిన్నాం, మా కష్టం మేము తిన్నాం, మా ట్యాక్స్ మేము కట్టే ట్యాక్స్ రూపంలో మా బడ్జెట్ మాకు వస్తాయి. ఈరోజు నువ్వు ఇచ్చినట్టుగా, నువ్వు ఏదో దానం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు నీ మాటలు విని తలదించుకోవాల్సిన పరిస్థితి. అంత దుర్మార్గంగా మాట్లాడక. ఎవ్వరి సొమ్ము కాదు ఇది, తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణకే చెందుతుంది. అబద్ధాలు చెప్పుకుంటా కాంగ్రెస్ మించిన వాళ్ళు లేడు. కేసీఆర్ సారే చెప్తా ఉన్నాడు అబద్ధాల గురించి. దెయ్యాలు వేదాలు వంగించిన ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి. ఆ గాంధీల కాళ్ళు ముఖ్య కాదే. నువ్వు తెలంగాణ వచ్చినందుకు నువ్వు పోయి వాళ్ళ కుటుంబ సమేతంగా మొత్తం ఉన్నలో లేనని మొత్తం పట్టుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నావు. వాళ్ళ పుణ్యానే నీకు ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి, దళితుడే ముఖ్యమంత్రి అన్న హామీ ఇచ్చినావు, కానీ నువ్వు నెరవేర్చుకోలేకపోయినావు. ఒక చిన్న దళితుని ముఖ్యమంత్రి చేసి కూడా నువ్వు కింగ్ మేకర్గా ఉండొచ్చు, నీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నువ్వు ఇచ్చినటువంటి హామీ మీదనే నేను నిలబడలేకపోయినావు, కానీ వాళ్ళు ఇచ్చిన హామీ గాంధీలు నిలబెట్టుకున్నారు. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తూ 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి వాళ్ళకి జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. వాళ్ళ త్యాగాలలో నీ త్యాగం కానే కాదు. దుర్మార్గం. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు గాంధీ కుటుంబంతో పోల్చుకోవద్దు. వాళ్ళ త్యాగాలు వేరు, మీ త్యాగాలు వేరు. నువ్వు ఎప్పుడు కూడా పదవుల కోసం వాళ్ళతో బేరసారాలు పెట్టుకునేవే తప్ప ఎక్కడ త్యాగం చేసింది లేదు. ఏ తెలంగాణ కోసమైతే నువ్వు అన్నావో ఆ తెలంగాణ మీదనే నీకు పదవులు వచ్చినాయి, ఆ తెలంగాణ డిమాండ్ మీదనే నువ్వు రాజీనామా చేసినావు. కానీ కొత్తగా తెలంగాణ చెప్పకుండా నీ కుటుంబం నుంచి వచ్చిన పదవులు కావాలి. తెలంగాణ పేరు చెప్పుకునే నువ్వు పదవులు అనుభవించినావు, ఆ తెలంగాణ డిమాండ్ మీదనే మళ్ళీ నువ్వు రాజీనామా చేసినావు తప్ప నువ్వు కొత్తగా నీకు కోల్పోయింది ఏం లేదు, నీకు వచ్చింది కూడా ఏం లేదు. గతంలో నువ్వు ఆంధ్ర అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు, అదే ఎన్టీఆర్ కాలంలో పనిచేసినావు, అదే చంద్రబాబు నాయుడు కాలంలో పనిచేసినావు, డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడ ఏ పదవులు అనుభవించకుండా ఏం లేవు. తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి నాయకుడు కానే కాదు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన నాయకుడు అయితే నీకు కొంత విశ్వసనీయత ఉండేది. కానీ నువ్వు రాజకీయ అవసరం మీద, ఆ అనివార్యత మీద నీకు ఒక రాజకీయ డిమాండ్గా పనిచేసింది తప్ప నువ్వు త్యాగాల గురించి మాట్లాడద్దు. ఎందుకంటే నీకు తెలంగాణతో నువ్వు ఏం నష్టపోలే. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, అమరవీరులు చాలామంది లాస్ అయ్యారు. వాళ్ళు త్యాగాలు చేసిండ్రు. వాళ్ళ త్యాగాల ముందు నీ త్యాగం ఇంత. గొప్పలు చెప్పుకోవద్దు. నువ్వు గాంధీ కుటుంబం గురించి అట్లా మాట్లాడద్దు. వాళ్ళ త్యాగాలలో కూడా నేను ఇంతే. ఒక మాట చెప్పాలి. ఏంటి? ప్రభాకర్ రెడ్డి మా ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలి గవర్నమెంట్. ఎవరు కాదు ఆయనతో మాట్లాడింది ఎవరంటే దొంగలు, భూ కబ్జాదారులు, దళారులు, రియల్ ఎస్టేట్ మాఫియా, బిల్డర్లు. స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. హైదరాబాద్లో బిల్డర్లు మేము డబ్బులు కూలగొట్టడానికి, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎన్ని డబ్బులు అయినా ఇస్తాం, ఎన్ని సంచులు అయినా తెస్తాం, ప్రభుత్వాన్ని కూడగొట్టండి సార్ అని నన్ను అంటాలని ఆయన స్వయంగా చెప్పాడు. ఇది మీ పాలన గత 10 ఏళ్లలో ఎవరికి మేలు చేసింది అనేది దాంతో బయటపడ్డది. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చలేనివి కదా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టు అని చెప్పేసి మీకు డబ్బు సంచులు చేస్తూ ఉన్నారు. నీతిగా నిజాయితీగా సంపాదిస్తే అవి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పోయేది కదా. ఈ కబ్జాకోర్లు, ఈ రియల్ ఎస్టేట్ మాఫియానే కదా వాళ్ళ దుర్మార్గ పనులు అయితే లేవు. ఈ ప్రభుత్వంలో అవినీతి లేదు అనే కదా పాపం వాళ్ళ పనులు కాలేకపోతున్నాయి. అదే చెప్పేది అని మాట్లాడు. ఆయన మాట చెప్పింది విలేకరులు. చక్కగా పని చేయకపోతే
మీ ఈపులు ప్రజలే సాగు చేస్తారు. వాళ్ళు చక్కగా పనిచేయాలని చెప్తున్నటువంటి ఈ ప్రతిపక్ష నేత శాసనసభలో ప్రతిపక్ష నేత ఈయన ఫామ్ హౌస్లో వండుకుంటూ జనాలకు నీతులు చెప్తా ఉన్నాడు. నువ్వు అధికార పార్టీని ప్రశ్నించేటప్పుడు ఇప్పుడు ఏళ్ళు ఇట్లా ఉంచేటప్పుడు మిగతా 4 ఏళ్ళు మనల్ని చూస్తాయని అనుకోవాలి కదా. అసలు నీ పాత్ర నువ్వు సరిగ్గా పోషిస్తున్నావా? ఒకటి కృష్ణా జలాల విషయంలో అసెంబ్లీలో అంత పెద్ద మీటింగ్ జరుగుతుంటే పోయి రాజకీయం చేయడానికి నల్గొండ పోయినావు, ఫామ్ హౌస్లో పడ్డావు. నీ పాత్ర నువ్వు సరిగ్గా నిర్వహించి నీతులు నీకేనా మందికేనా నీకు పనిచేయవా నీతులు? ఫస్ట్ నీ బాధ్యత నువ్వు నెరవేర్చి ఆ తర్వాత జనాలకు చెప్తే బాగుంటుంది. మాట చెప్పిన రోజు మీ అందరికి కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాళ్లతోటే కాదు, నువ్వు దీక్షకు పూనుకున్నప్పుడు నిమ్మరసం తాగితే నిమ్మరసం కాదురా మా రక్తం తాగురా అని చెప్పేసి అన్ని యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాలు తిరగబడ్డాయి. విధి లేని పరిస్థితుల్లో అనివార్యంగా మళ్ళీ నువ్వు ఇక్కడ నా పరుగు పోతుందని చెప్పేసి అనివార్యంగా మళ్ళీ నువ్వు నీ దీక్షను కొనసాగించినవే తప్ప పౌర సమాజం ఎప్పుడు మేలుకొనే ఉన్నది. నీకు ఇంత ఆర్థిక బలం ఉండి పోలీసులు నీ కంట్రోల్లో ఉండి ఒక పత్రిక, మీడియా ఛానళ్ళు బలంగా ఉన్నా కానీ ప్రజలు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నిన్ను ఊడగొట్టిల్లు. ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎప్పుడు దించాలి అనేది. ఆ విషయంలో మాత్రం ప్రజలు కరెక్ట్గానే ఉన్నారు. కరెక్ట్ లేనటువంటి నిన్ను ఆ రోజు నిమ్మరసం తాగితే నువ్వు మళ్ళీ దీక్ష కొనసాగేటట్టయితే ఎట్లయితే ప్రజలు తిరగబడ్డారో అరాచక పాలన, కుటుంబ పాలన చేస్తున్నటువంటి మళ్ళీ నిన్ను మొన్న ఎన్నికల్లో ఓడగొట్టడం జరిగింది. ఈ తెలంగాణ బాగు కోసం ఈ తెలంగాణ పౌర సమాజం ఎప్పుడు కూడా చైతన్యవంతం ఉంటుంది అనడానికి అదొక ఉదాహరణ.